కానీ ప్రత్యేకమైన ప్రశ్న సార్. కొంతమంది స్మోక్ చేసే అలవాటు ఉన్నోళ్ళుంటారు. కొంతమంది డ్రింక్ చేసేటువంటి అలవాటు ఉన్నోళ్ళుంటారు. హ్మ్. ఇంకా ఇట్లా ఉన్నా గాని యాక్చువల్‌గా చాలామంది కొంతమంది చెప్తా ఉంటారు కదా సార్ సద్గురువు లాగానే. హ్మ్. లైఫ్ స్టైల్ బావుండాలి. బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండాలి. ఇట్లిట్లా ఉండాలి అని అంటారు గానీ, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళే ఇప్పుడు బావున్నారు. హ్మ్. కానీ అన్నీ పాటించే వాళ్ళకి ఇట్లాంటివి వస్తున్నాయి. అదిగో చూసారా సద్గురుకి ఇట్లా వచ్చిందని కొంతమంది అంటే ఈ విధమైన కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏది బ్యాడ్ కాదు. అవును. ఎనీథింగ్ ఇన్ లిమిట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఓకే. అది స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా గాని. హ్మ్. ఒక లిమిట్‌లో ఈవెన్ మన సో, పరిధి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అన్నం హ్మ్. గూడా పరిమితి హ్మ్. లేకుండా ఉంటే అది కూడా పాయిజనే. మితాహారం. మితాహారం అంటే మనం హ్మ్. ఎంత తినాలో దానికంటే ఓవర్ తింటే ఏదైనా పాయిజనే. సో, హ్మ్. ఆల్కహాల్ అయినా, స్మోకింగ్ అయినా హ్మ్. ఒక లిమిట్ దాకా దానివల్ల ఏ డేంజర్ ఉండదు. ఓకే. కంటిన్యూ స్మోకర్స్ అయినా గూడా. హ్మ్. రోజు ఆల్కహాల్ తాగే వాళ్ళు గూడా లిమిట్‌లో తాగితే హ్మ్. ఎక్కడే ప్రాబ్లమ్ వస్తుందంటే ఎమోషనల్. ఓకే. ఎమోషనల్ డిసప్పాయింట్‌మెంట్ గాని, ఎమోషనల్ అప్‌సెట్ గాని, హ్మ్. ఎమోషనల్ షాక్. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఏదైనా ఎమోషనల్‌గా జరిగింది. జరిగినప్పుడే హ్మ్. బాడీ దానికి రియాక్ట్ అయ్యి ఈవెన్ హ్మ్. క్యాన్సర్ గూడా. అవును. ఎన్నో మేము రీసెర్చ్‌లో హ్మ్. ఏ క్యాన్సర్ ఎందుకొస్తుంది? ఏ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుందని గూడా మేము చెప్తాం. ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళలో లివర్ క్యాన్సర్ వస్తదంటారా? 100% రాంగ్ అది. హ్మ్. జనరల్‌గా ఎమోషనల్‌గా ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు హ్మ్. ఆల్కహాల్ వలన డేంజర్ అవుతుంది. సో, బేస్డ్ ఆన్ ఎమోషన్స్. కంప్లీట్ ఎమోషనలే. టోటల్ హ్మ్. మన మైండే మన బాడీని మెయింటైన్ చేస్తుంది. సార్. మైండ్ మనం హెల్తీగా, స్ట్రాంగ్‌గా, పాజిటివ్‌గా ఉంటే ఏ హ్మ్. డిసీజ్ రాదు. ఓకే. ఏజ్ ప్రకారం వచ్చేది డిఫరెంట్. ఇప్పుడు 80, 90లో హ్మ్. ఆఫ్‌కోర్స్ మోకాళ్ళు నొప్పులు రావడం, అలా వీక్ అయిపోవడం, నడవలేక అది కామన్. హ్మ్. బట్ ఎగ్జాక్ట్‌లీ. ఈ క్యాన్సర్స్ రావడం గాని, హ్మ్. లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నౌ-ఏ-డేస్ చాలా కామన్ అయిపోయింది. అవును. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చేది కూడా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల. హ్మ్. ఎనీ డిసీజ్ ఏ ప్రాబ్లమ్ లివర్ గాని, కిడ్నీ పాడవడం గాని, సార్. లంగ్స్ ఎఫెక్ట్ మన కోవిడ్‌లో లంగ్స్ చాలా మంది పాడయ్యి అవును. చనిపోయారు. అవును. అది కోవిడ్ వలన కాదు. ఆ భయం వలన. హ్మ్. ఎమోషనల్‌గా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం. సో, సైకలాజికల్‌గా ఇప్పుడు నాకు దెబ్బతినడం. కోవిడ్ వచ్చింది అనంగానే హ్మ్. అదొక హ్మ్. భూతము, ఒక దయ్యము, లేదంటే హ్మ్. ఇంక నేను చచ్చిపోతాను అనే ఫీలింగ్ ఆ టీవీలో చూసి, చూసి హ్మ్. కోవిడ్ వచ్చినోళ్ళు ఇంతమంది చచ్చిపోతున్నారు హ్మ్. అని ఆ భయం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సార్. అట్లా ఆక్సిజన్ తగ్గిపోవడం, ఇమ్మీడియేట్‌గా ఆక్సిజన్ పెట్టడం, వెంటిలేటర్స్ హాస్పిటల్స్‌కెళ్ళిపోయి చాలా హ్మ్. మంది చనిపోయారు. కరెక్టే సార్. ఎందుకంటే కొన్ని కొన్ని స్పెషల్‌గా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి కొన్ని కొన్ని కొంతమందికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంది. షుగర్ కావచ్చు, లేకపోతే ఇంకో సంథింగ్ సంథింగ్ ఇట్లాంటివి కావచ్చు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉందని ఫస్ట్ తెలీదు. వాళ్ళు ఏదో ఒక చిన్న డిసీజ్‌కి గురవుతారు. హాస్పిటల్‌కెళ్తే మీకు ఈ ప్రాబ్లమ్ కూడా ఉంది. చెప్పింది అన్న దగ్గర నుంచి ఆ సింప్టమ్స్ వాళ్ళలో కనపడతాయి. సరే ఎందుకు అంత అంటే సైకలాజికల్‌గానే వాళ్ళు ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోతారు. మేము అంటే నేను ఆల్‌మోస్ట్ 20, 25 ఇయర్స్ నుంచి ఈవెన్ క్యాన్సర్స్ కూడా ట్రీట్ చేస్తున్నాను. సార్. ఇంతవరకు అంటే నేను చూసిన పేషెంట్స్‌లో హ్మ్. క్యాన్సర్ అని తెలియనంత వరకు హ్మ్. పేషెంట్‌కి అవును. వాళ్ళ పిల్లల్లో గాని, ఫ్యామిలీలో హ్మ్. తెలిసినా అతనికి తెలియనంత వరకు వాళ్ళ నాలెడ్జ్‌లోకి 10 రానంత వరకు. ఇయర్స్, 15 ఇయర్స్ హ్యాపీగా ఉన్నవాళ్ళు నాకు తెలిసినోళ్ళు ఉన్నారు పేషెంట్స్. హ్మ్. ఏమీ కాలేదు. హ్మ్. ఒక్కసారి వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత 1 మంత్‌లో చనిపోయారు. హ్మ్. సో, దానికి రీజన్ ఏంటి? భయం. హ్మ్. క్యాన్సర్ అనంగానే అమ్మో! నాకు క్యాన్సర్ వచ్చింది. ఇంక హ్మ్. నేను చచ్చిపోతాను. హ్మ్. తగ్గదు. హ్మ్. రెండోది క్యాన్సర్ వల్లే క్యాన్సర్ వ్యాధితో చనిపోయే వాళ్ళు సార్. ఫస్ట్ రీజన్ భయము. హ్మ్. రెండోది కీమోథెరపీ. కీమోథెరపీ. ఒరిజినల్ క్యాన్సర్‌తో చనిపోయే వాళ్ళు హార్డ్‌లీ 1-2% ఓకే. భయం వలన, హ్మ్. రెండోది సో, కీమోథెరపీ. వెరీ మేజర్‌గా. డేంజర్. సో, ఎమోషనల్ ఈ భయము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈవెన్ ఇప్పుడు చాలా మంది రీసెర్చ్‌లో మేము చూసాము. హ్మ్. స్నేక్ బైట్ కూడా అవును. అంటే అది మరీ పాయిజనస్ స్నేక్ అయితే అది డిఫరెంట్. బట్ అవును. స్నేక్ బైట్ అయింది హ్మ్. అని తెలిసిన తర్వాతనే వాళ్ళ సింప్టమ్స్ చాలా మందికి స్టార్ట్ అవుతాయి. అవును. అప్పటిదాకా పెద్దగా ఏముండదు. ఇప్పుడు హ్మ్. షుగర్ గూడా చాలా మంది నేను పేషెంట్స్ చూస్తాను. హ్మ్. సార్ మా ఫాదర్‌కి 45 ఇయర్స్ ఏజ్‌లో వచ్చింది. ఇప్పుడు హ్మ్. నాకు 42 వచ్చాయి. నాకు గూడా హ్మ్. వస్తదేమో ఇంకో భయమేస్తుంది సార్ అని. ఇంకో సో, 3 ఇయర్స్‌లో వచ్చేస్తదేమో. ఇట్లా వస్తదేమో అడిగేవాళ్ళు అనే కూడా ఉన్నారు భయం సార్. ఉంటది. కానీ వాళ్ళకి 42లోనే వచ్చింది. చాలా మందిని నేను చూసాను. అంటే హ్మ్. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు. అవును మా ఫాదర్‌కి ఈ ఏజ్‌లో వచ్చింది. నాకు గూడా వస్తది. హ్మ్. సో, మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. మెంటల్లీ ఎప్పుడైతే బాడీ మైండ్ హ్మ్. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో హ్మ్. అదొచ్చేస్తది. సో, మన్ అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ అనేదో చెప్తా ఉంటారు కదా సార్. మంచి అవి మంచి వర్తిస్తుందని. విషయాలు రావు. ఆ! ఇలాంటివొస్తాయి. నెగెటివ్. మనమేదో సీఎం అయిపోతాను ఎక్స్‌పెక్ట్ చేస్తే రాదు. కానీ రోగాలనేది ఇప్పుడు చాలా మంది హ్మ్. నేను చూసే అంటే సార్. మోకాళ్ళ నొప్పులుండేది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ హ్మ్. పేషెంట్స్ హ్మ్. ప్రిపేర్ అయిపోతారు. హ్మ్. నాకు 40 దాటింది. మోకాళ్ళు వీక్ హ్మ్. అవుతాయి. ఈవెన్ వాళ్ళు మా దగ్గరికొచ్చినప్పుడు గూడా మీకేమేం ప్రాబ్లమ్ అంటే మోకాళ్ళ నొప్పులున్నాయి సార్ 40 దాటింది అది హ్మ్. అది కామనే గదా! వాళ్ళే సో, చెప్పేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. హ్మ్. అండ్ ఎందుకు గ్యారంటీ రావాలని ఏముంది? అవును. అని నేను చాలా మందిని చూసాను సార్. ప్లస్ డాక్టర్స్ కూడా చెప్తారు కదా! 40, హ్మ్. 50 దాటిందంటే మోకాళ్ళు అరిగిపోతాయి. హ్మ్. బ్యాక్ పెయిన్ ఒస్తది, షుగర్ ఒస్తది. సో, హ్మ్. వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు.
సార్. అదే మన తాతలు ముత్తాతలు తీసుకుంటే 90 ఏళ్ళకి కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవును. షుగర్ లేదు, బీపీ లేదు. అప్పుడు షుగర్ అంటే అమ్మ షుగర్ వచ్చిందా అనేవాళ్ళు. ఎందుకంటే లక్షల్లో ఎవరికో వచ్చేది. అవును. ఇప్పుడు 100లో ఒకళ్ళకిద్దరు కామన్ అయిపోయారు. అప్పుడంతా కాలినడకే కదా సార్, ఎక్కడికెళ్ళినా కాలినడకే. ఎందుకంటే చాకిరీ. అప్పుడు బాడీ కష్టపడేది, మైండ్ కష్టపడేది. రిలాక్స్ ఉండేది. రిలాక్స్ ఉండేది. ఇప్పుడు మైండ్ కష్టపడుతుంది, బాడీ ఏం పని చేయట్లేదు. అవును. ఓన్లీ రిలాక్స్ గా కార్లో వెళ్తాం, ఏసీలో కూర్చుంటాం. అవును. ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో మన జాయింట్స్ గానీ ఇప్పుడు మనం యాక్టివిటీ లేనప్పుడు మోకాళ్ళకి కూర్చొనే పని చేస్తున్నాం. మోకాళ్ళకి యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది? లేజినెస్ వచ్చేస్తుంది. డల్ మనం ఒక కారు ఏదో మిషన్ తీసుకోండి అలాగే పెట్టండి, వాడకుండా 6 నెలలు తుప్పు పట్టు. పని చేయదు. మళ్ళీ దాన్ని సర్వీసింగ్ చేయాలి. అవును. అలాగే మనిషి ఎప్పుడైతే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటారో ఉమ్. అప్పుడే హెల్దీగా ఉంటారు. సో సరే. ఏదైతే మనం మెంటల్లీ మనం భయపడతామో, టెన్షన్ పడతామో, ఉమ్. ఇప్పుడు చాలా మంది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తుంటారు. ఉమ్. ఏమొస్తుంది జరిగిపోయిన తర్వాత మనం ఏం అవును. చేయలేం. మన అవును. వెనక్కి ఏం చేయగలమా? అవును. జరిగిపోయింది అనేది మన చేతిలో లేనిది. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. వదిలే ఇవాళ ఇప్పుడు ఏంటి, ఇది ఈ రోజు మన చేతిలో ఉంది, రేపు ఉంది. ఉమ్. రేపు గ్యారంటీ కాదు, బట్ ఇవాళ గ్యారంటీ. రైట్ నౌ. బట్ రేపటి అంటే వచ్చేది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. అవును. బట్ పాస్ట్ నిన్నటిది మనం ఏం చేయలేం. సరే. సో ఎవరైతే పాస్ట్ లో బతుకుతారో వాళ్ళకే రోగాలు వస్తాయి. ఉమ్. పాస్ట్ అనేది వదిలేయాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం. ఉమ్. తలుచుకొని బాధ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాము, సరే. ఏం తింటున్నాం, ఉమ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, అదే మనకి రేపు హెల్త్ కి ఓకే. బేసిక్ ఇది. అవును. అందరూ ఏదంటే ఏదో జరిగిపోయిందారా అలా ఎందుకు అయింది. ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వచ్చేవి ఉమ్. గిల్టీ కాన్షియస్ వల్ల. ఓకే. అరే అప్పుడు అలా జరిగింది, లేదంటే నేను అప్పుడు ఆ పని చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, ఉమ్. నేను అలా చేసినందుకు నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, లేదంటే అలా చేసినందుకు ఈ లాస్ అయింది. సో వాళ్ళే జడ్జ్ చేసుకోవాలి. ఈ గిల్టీ కాన్షియస్ వల్లనే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఉమ్. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది సరే. అలోపతిలో కానీ వేరే సిస్టమ్ లో దానికి ట్రీట్మెంటే లేదు. ఓకే. సో ఓన్లీ స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తారు ఉమ్. ఇమ్యూనిటీని తగ్గించడానికి. ఓకే. సో దానివల్ల మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ సో వస్తాయి. ఉపశమనమే ఉంటది కానీ శాశ్వత పరిష్కారం లేదు సో దాంట్లో. ఇవన్నీ కూడా మైండ్ డీవియేషన్ కానీ, సరే. లేదంటే డిసప్పాయింట్మెంట్, షాక్. ఓకే. సో దీని వల్ల ఈ రోగాలు వస్తుంటాయి. ఓకే. సో మన మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ గా, కాన్ఫిడెంట్ గా, ఏమీ కాదు చూసుకుందాం మనం ఏమైనా అవుతాయి అనే పాజిటివ్ అటిట్యూడ్ పోయింది అనుకో, సరే పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకుందాం, అవును. మళ్ళీ ఉంది కదా, ఇవాళ ఉంది రేపు ఉంది. సో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఈ ఉండాలి. యాటిట్యూడ్ ఉంటే 99% రోగాలు రావు. ఓకే. ఏజ్ ప్రకారం వచ్చేది అది డిఫరెంట్. ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్స్ అనేది డిఫరెంట్, బట్ జనరల్ గా ఏ రోగాలు కూడా మనకు రావు అనమాట. మనం ఎప్పుడైతే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండి మైండ్ రిలాక్స్ గా ఉంటేనే ఏ రోగాలు రావు. సో ఏదో ఆలోచన పెట్టుకొని లేనిపోని రోగాలను కొని తెచ్చుకోవటం, అంతే. వాటిని తగ్గించుకోవటానికి ఖర్చు పెట్టుకోవటం. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఒక జనరల్ ప్రవర్బ్ కూడా ఉంది, యువర్ నేచర్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అని. అవును. సో మన నేచర్ ని బట్టే మనం ఎంత ఈజీగా తీసుకుంటాము, లేదంటే ఆందోళన పడతాము, బాగా ఎక్కువ థింక్ చేస్తాము, దాన్ని బట్టి రోగాలు ఉంటాయి. సో ఫ్యూచర్, సో ఏది కూడా అంటే మనం ఆలోచించాలి, కష్టపడాలి మెంటల్లీ కూడా. దేనికంటే దాని సొల్యూషన్, ఒక ప్రాబ్లం వచ్చింది దానికి ఏం చేస్తే ఆ సొల్యూషన్ వస్తుంది. అంతేగాని అయ్యో ప్రాబ్లం వచ్చేసింది ఎట్లా, ఇంకా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, అదే కోల్పోతాను, నా లైఫ్ అయిపోయింది, ఈ ఆలోచన వల్లనే లైఫ్ అయిపోతుంది. రోగాలు కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం అంతే. చూసుకుందాంలే ఏమైతే ఏమైంది, దీనికి ఎలా సొల్యూషన్ ఉంది, ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు.